సో ఈ సీజన్ ఐపీఎల్ ఎట్లుందన్న? ఈ సీజన్ ఐపీఎల్ బాగుంది బ్రో. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న టీం ఏమో ఇంటికి వెళ్ళిపోయినాయి, మంచిగా ఆడే టీంలు కూడా రేజ్ లో ఉన్నాయి. ఇంకా తెలియదు ఇంకా ఏమవుతుందో. మీ ఫేవరెట్ టీం ఏదన్నా? నా ఫేవరెట్ టీము ముంబై ఉండే బ్రో, ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నేను యాజ్ ఏ హోమ్ బాయ్ సపోర్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రో. సన్ రైజర్స్ ని సపోర్ట్ చేస్తా. మరి నైట్ సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచారు, అది కూడా భారీ విజయం గెలిచారు కదా, సో దాని గురించి ఏం చెప్తారు? చెప్పేదేం లేదు బ్రో. ఫస్ట్ ఇన్నింగ్స్ లో వాళ్ళు మంచి స్కోర్ పెట్టిర్రు, ఆ ప్రెషర్ పెట్టిర్రు ఆర్సీబీ టీం పైన. దాంట్లో కోహ్లీ పైన ఎక్స్పెక్టేషన్స్, కోహ్లీ ఫ్యాన్స్ కి, క్రికెట్ ఉత్సాహులకి అందరికి చాలా ఇది ఉండే. కోహ్లీ కొంచెం క్లిక్ అయితే మ్యాచ్ ఆర్సీబీ గెలిచే అవకాశం ఉంటుండే. కోహ్లీ ఫ్యాన్స్ పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చిర్రు, ఆడితే కొంచెం టఫ్ ఉంటుండే. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 252 అనేది పైన 250 పైన స్కోర్ కొట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ టీం అయినా ఉండని అది కొంచెం ఇదైతే బ్రో. మరి నైట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ముగ్గురు హాఫ్ సెంచరీస్ చేశారు. సో ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే కప్పు ఎస్ఆర్హెచ్ కి వచ్చే ఛాన్స్ ఉందా? ఫామ్ అనేది కాదు బ్రో, ఎప్పుడైనా ఫామ్ అనేది కాదు. ప్లేయర్ మంచిగా ఆడితే ఏ గ్రౌండ్ అయినా ఏ పిచ్ అయినా. ఇప్పుడు చూడండి మన హైదరాబాద్ పిచ్ వచ్చేసి ఫ్లాట్ పిచ్ ఉంటుంది బ్రో. ఇట్ బ్యాటింగ్ పిచ్ అంటే ఫ్లాట్ పిచ్ అంటే ఓన్లీ బ్యాటింగ్ నడుస్తాడు. మీరు ఎంత మంచి బౌలర్స్ ఉన్నా ఏం చేసినా. ఇప్పుడు బయట మీరు చూసినట్లయితే భువనేశ్వర్ ఎన్నో మ్యాచ్లు ఆడిండు, ఆయన స్వింగ్ ఎట్లా చేస్తుంది బయట వికెట్స్ పైన చాలా స్వింగ్ దొరుకుతుంది. నిన్న హైదరాబాద్ వికెట్ పైన పాపం ఆయన ఎంతో బౌలింగ్ చేసాడు కానీ స్వింగ్ దొరకలేదు. అది ఏముందంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు కొంచెం బ్యాటింగ్ కండిషన్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు మంచిగా ఆడతారు. బయట పోగానే కొంచెం బ్యాటింగ్ కండిషన్ వికెట్ మారుతుంది కదా బ్రో, దానిపైన డిపెండ్ అవుతుంది. మేము ఇది చెప్పాము ముగ్గురు 50 కొట్టారు కదా నెక్స్ట్ మ్యాచ్ కూడా 50 కొడతారంటే అట్లా కాదు బ్రో. బ్రో మరి ఆల్రెడీ 3 టీమ్స్ క్వాలిఫై అయిపోయాయి, ఇంకా వచ్చే టీం ఏ టీం వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు 3 టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎవరు మంచి క్రికెట్ ఆడితే వాళ్ళు ముందుకు వస్తారు. అంటే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ పంజాబ్ కి అండ్ ఆర్ఆర్ కే కనిపిస్తున్నాయి కదా, సో ఆ రెండిట్లో ఏది వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఇప్పుడు బెటర్ క్రికెట్ ఇద్దరులో ఎవరు ఆడితే వాళ్ళు బ్రో. ఇప్పుడు బెటర్ క్రికెట్ రాజస్థాన్ లో మీరు చూసినట్లయితే వైభవ్ సూర్యవంశీ చాలా బెటర్ క్రికెట్ ఆడుతారు. ఇంకొకటి మీరు రాజస్థాన్ లో చూస్తే ఆర్చర్ చాలా మంచిగా, అంటే బౌలింగ్ యూనిట్ మంచిగా ఉంది బ్రో. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకున్నారు, తక్కువ డబ్బుల్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసారు కానీ వాళ్ళే మంచిగా ఆడతారు. ఎవరైతే కోట్లలో వేసిరో వాళ్ళు ఏం చేస్తలేరు. కంపేరింగ్ టు పంజాబ్ ఆర్ఆర్ బెస్ట్ ఉంది, ఎందుకంటే సపోర్ట్స్ రియాజ్ అయ్యర్. దాంట్లో ఏమైతుందంటే పాపం క్యాచెస్ మిస్ చాలా చేసేస్తున్నారు. దానివల్ల ఏమైపోతుంది టీం వెనకల పడిపోతుంది. ఫస్ట్ లీగ్ మ్యాచ్ లో మీరు ఫస్ట్ 6 లీగ్ మ్యాచ్ లో ఒక 5 మ్యాచ్లు చూస్తే ఒకసారి మొత్తం గెలుచుకొని వచ్చింది. అప్పుడు ఏమనిపించింది అంటే పంజాబ్ వన్ సైడ్ కొట్టేస్తే అన్న. దాని తర్వాత కొంచెం బ్యాడ్ పర్ఫార్మెన్స్ వచ్చినాయి, క్యాచ్ డ్రాప్లు కానీ ఫీల్డింగ్ డ్రాప్లు కానీ అయినప్పటికీ కొంచెం ఇది అయిపోయింది బ్రో. బ్రో మరి ఫస్ట్ క్వాలిఫైర్ 1 ఆర్సీబీ వర్సెస్ జీటీ ఉంది కదా, సో దాని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో ఇక్కడ చూస్తే ఆర్సీబీలో మంచి యూనిట్ ఉంది, ఇటు చూస్తే గుజరాత్ మంచి యూనిట్ ఉంది. కంపేరింగ్ టు ఆర్సీబీ జీటీ హ్యాస్ ఎ వెరీ గుడ్ డెత్ బౌలర్స్. ఇప్పుడు మీరు డెత్ బౌలర్ని చూడొచ్చు. సిరాజ్ మంచి బౌలర్, ప్రసీద్ కృష్ణ మంచి బౌలర్, అట్లానే రబడా మంచి బౌలర్, ఇంకా దాంట్లో జీటీలో రాషిద్ ఖాన్ మంచి బౌలరే. అంటే ఇప్పుడు 4 ఓవర్స్ కోటల్ మీరు సిరాజ్ 4 అయిపోయినాయి, ప్రసిద్ధ్ కృష్ణ 4 అయిపోయినాయి, రబడావి 4, రాషిద్ 4 అంటే 8 16 ఓవర్లు ఆడనే అయిపోయినాయి. అంటే వాళ్ళది కొంచెం బెస్ట్. ఇప్పుడు ఐపీఎల్ లో బెస్ట్ బౌలింగ్ లైనప్ ఉన్నదంటే జీటీనే బ్రో. జీటీకి మించిన బౌలింగ్ ఏ టీమ్ లో లేదు. అంటే ప్రొఫెషనల్ గా వికెట్ టేకర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, ఆయన కర్ణాటక ఆడి వాళ్ళ స్టేట్ కి ఎన్నో వికెట్లు తీసిండు. ఇప్పుడు సిరాజ్ భాయ్ ఉన్నాడు మన లోకల్ హైదరాబాద్, ఆయన మన హైదరాబాద్ కాడి ఎన్నో వికెట్లు తీసిండు. అట్లనే ఇండియాలో ఎట్లనో వికెట్ తీసిండు. ఇప్పుడు రబాడా ఉన్నాడు, సౌత్ ఆఫ్రికా కాడి ఎన్నో వికెట్లు తీసిండు. ఇప్పుడు రాషిద్ ఖాన్ ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ కాడి ఎన్నో వికెట్లు తీసిండు. అంటే నంబర్ ఆఫ్ బౌలర్స్ టేకింగ్ నంబర్ ఆఫ్ వికెట్స్ ఇన్ జీటీ. అంటే వాళ్ళకి మంచి బౌలింగ్ యూనిట్ ఉంది బ్రో. అన్న ఇప్పుడు యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా మీరు అదే హోమ్ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారు కదా, సో ఎస్ఆర్హెచ్ కి ఏ టీం వస్తే బాగుంటది క్వాలిఫైర్ 2 లో ఆడడానికి అని మీరు అనుకుంటున్నారు? ఏ టీం అని కాదు బ్రో, బెటర్ క్రికెట్ ఏ టీం ఆడుతుందో, రాజస్థాన్ ఆడుతుందో, పంజాబ్ ఆడుతుందో, గెలిచేది అనేది లేదు బ్రో. క్రికెట్ ఈజ్ లైక్ నో. క్రికెట్ ఎట్లా అంటే స్టాటిస్టిక్స్ లెక్క ఉంటది. ఎట్లా అంటే ఒకసారి మార్జిన్ పైనకి లేస్తుంది, ఒకసారి మార్జిన్ కింద పడుతుంది. నేను ఏదో పిచ్చిగా మాట్లాడితే అది కాదు. ఎవరు మంచిగా ఆడతారు, వాళ్ళు ఎంత మంచిగా ఆడితే అదే అవుతుంది. నేను ఏదో బ్లైండ్ గా వచ్చి ఈ టీం రావాలని చెప్పాను.
ఎవరు మంచి క్రికెట్ ఆడితే వాళ్ళు వచ్చి టఫ్ కాంపిటీషన్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు బ్రో. అన్న ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లో చూసుకుంటే సాయి సుదర్శన్ గిల్ గుజరాత్ నుంచి ఇద్దరు ఉన్నారు. అండ్ ఇటు సైడ్ హైదరాబాద్ లో చూసుకుంటే ఇషాన్ కిషన్ వచ్చేసాడు, ఇప్పుడు క్లాసన్ ఉన్నాడు, అండ్ అభిషేక్ శర్మ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది ఆరెంజ్ క్యాప్? ఇప్పుడు చూస్తే అంత మందిలో అగ్రెసివ్ గా ఆడుతుండ అంటే వైభవ్ సూర్యవంశీ అన్న అగ్రెసివ్ గా ఆడుతుండు. ఇప్పుడు ఆయన టీం ఒకవేళ లోపలికి వచ్చేస్తే ఆయన టీనేజర్ గా చాలా మంచిగా ఆడుతుండు. ఆయనకి ఏంటంటే ప్రెషర్ లెస్ ఇన్నింగ్స్ ఆడుతుండు. నాకు ఆయన ఒకవేళ లోపలికి వస్తే ఇటు సైడ్ సన్ రైజర్స్ ముగ్గురికి కూడా క్యాప్ రానియాడు. ఎందుకంటే టీనేజర్లు ఉన్న బలం వేరేది ఉంటది, ఇప్పుడు మళ్ళా ఏజ్ అయిపోయిన వాళ్ళ బలం వేరేది ఉంటది. అట్లా చూసి ఎవరు బెటర్ గా ఆడతారో వాళ్ళకి వస్తుంది అన్న. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే అన్న ఈ సీజన్ లో మీకు అంత మంది ప్లేయర్స్ ఉన్నారు, దాంట్లో ఎవరి పర్ఫార్మెన్స్ ది బెస్ట్ పర్ఫార్మర్ ఈ సీజన్ కానీ అనిపించింది? బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే భువనేశ్వర్ అనిపించింది అన్న. ఎందుకంటే పాపం ఆయన ఎంతో క్రికెట్ నుంచి దూరమై ఉండి ఉత్తరప్రదేశ్ కి ఆడతాడు ఆయన. రంజీ ట్రోఫీ కానీ, సయ్యద్ ముస్తాక్ అలీ కానీ, విజయ్ హాజరీ కానీ ఎంతో బెటర్ క్రికెట్ ఆడిండో. యూపీ నుంచి ఎప్పుడైతే రింకు సింగ్ వచ్చిండో, యూపీ నుంచి ఎప్పుడైతే సమీర్ రిజ్వీ వచ్చిండో, యూపీ నుంచి ఎప్పుడైతే ఇంకా చాలా మంది క్రికెటర్స్ వచ్చారో అక్కడ నుంచి టాలెంట్ భువనేశ్వర్ది తక్కువ అయిపోవడం చూసినాం అన్న. మరి వర్స్ట్ ప్లేయర్ అంటే ఎవరు అంటారు అన్న? అంటే మనం అనొద్దు, బట్ ఈ సీజన్ ఆయనది బ్యాడ్ ఫేస్ నడిచిందని అనిపించిన ప్లేయర్ ఎవరు? ఈ సీజన్ బ్యాడ్ ఫేజ్ నడిపించింది అంటే బ్రో గైక్వాడ్ అనిపించింది బ్రో. పాపం ఎందుకో మహారాష్ట్రకి ఆడినప్పుడు ఆయన చాలా రన్స్ కొట్టిండు అన్న. వాళ్ళ మహారాష్ట్ర స్టేట్ ఆడినప్పుడు, రంజీ ట్రోఫీ ఆడినప్పుడు చాలా రన్స్ కొట్టిండు. కానీ గైక్వాడ్ ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఇప్పుడు పాపం ఆయనకి పైన కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఒక సైడ్ నుంచి ధోని ఆడతలేడు, ఇంకా ఒక సైడ్ నుంచి ఇంకా ఆయన పైన కొంచెం ప్రెషర్ వచ్చినట్లుంది. ఆ ప్రెషర్ లో ఆయన మంచిగా ఆడలేడు బ్రో. ధోని ఆడలేరు కదా అన్న ఈ సీజన్, మరి రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా లేక మళ్ళీ నెక్స్ట్ సీజన్ మళ్ళీ వస్తారంటారా? ధోని ఆడలేదంటే బ్రో ఇప్పుడు ఫస్ట్ థింగ్ అక్కడ ఏముందంటే ఇప్పుడు ధోని పేరు పైన అందరూ బ్రాండ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ ఆయన ఆడుతుండని వాళ్ళకి ప్రమోషన్ చేపిస్తారు బ్రో. ఇక ఆయన ఆడతలేడంటే ఎవరు కూడా అడ్వర్టైజ్మెంట్ కి ముందుకు రారు కదా టీమ్ కి. ఏమైనా చేయాలంటే ధోని పేరు పైన అరే టీం ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అయితే కమ్బ్యాక్ చేస్తాడని ఉన్నది, కానీ ఆయన సైలెంట్ గా ఇది చేసేస్తాడేమో బ్రో. అన్న ఇప్పుడు మీ ఫేవరెట్ టీం ముంబై అన్నారు కాబట్టి ఈ సీజన్ ముంబై పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ ఎందుకు ఇంత త్వరగా ఎలిమినేట్ అయిపోయింది లీగ్ నుంచి? ఎలిమినేట్ అయిపోయిందంటే అక్కడ కెప్టెన్స్ ముగ్గురు ఉన్నారు బ్రో. ఒకటి రోహిత్ శర్మ ఉన్నాడు, ఒకటి హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ఇంకొకటి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఇప్పుడు మీరు రోహిత్ శర్మ కెప్టెన్స్ లో చూస్తే ఆయన ఇండియాకి ఆడిండు, T20 క్రికెట్ ఆడిండు. హీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రికెటింగ్ మైండ్. ఆయన లీడ్ చేసేటప్పుడు ప్రతి ప్లేయర్ ని అంతే చూస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ముగ్గురు కెప్టెన్ అయిపోయారో వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటలేదు బ్రో. అంటే ఎవరు లీడ్ చేస్తారు ఏం కదా. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడు టీంలో రోహిత్ శర్మ ఉంటలేడు, రోహిత్ శర్మ ఉంటే హార్దిక్ పాండ్యా ఉంటలేడు, హార్దిక్ పాండ్యా ఉంటే సూర్యకుమార్ యాదవ్ ఉంటలేడు బ్రో. దాంట్లో ఇంకా పైన ఉన్న టాప్ ఆర్డర్ కూడా కొంచెం మంచిగా ఆడలేదు బ్రో. తిలక్ ఒక ఆయన మన హైదరాబాద్ బాయ్ తిలక్ ఒక ఆయన మంచిగా పర్ఫామ్ చేసిండు, ఇంకా రికల్టన్ కొంచెం రన్స్ కొట్టిండు, కింద కూడా కొంచెం ఇదేంది బ్రో. అంటే చాలా మంది మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటే బాగుండే, హార్దిక్ కెప్టెన్సీ వల్లే తొందరగా వెళ్ళిపోయారు అని అంటున్నారు. దాని గురించి ఏం లేదు బ్రో. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎంతైనా సీనియర్ కదా బ్రో. రోహిత్ శర్మ ఎంతైనా హార్దిక్ పాండ్యా కన్నా సీనియర్. ఇంకొకటి రోహిత్ శర్మ డౌన్ టు ఎర్త్ ఉంటాడు, అందరికి తీసుకొని పోతాడు. కొంచెం దాంట్లో యాటిట్యూడ్ క్లాషెస్ కనిపిస్తున్నాయి బ్రో. యాటిట్యూడ్ క్లాషెస్ అంటే మనకేం పర్సనల్ గా అంత మనం ఏం దగ్గర పోయి ఇది చూడం. ఇప్పుడు మీరు చూస్తే సోషల్ మీడియాలో ఏది ఉన్నా కూడా ఇన్స్టెంట్ గా మీరు అలా అన్నం పెడతారు అంటే కూడా ఈ బస్సీలో పెడతారు అని అందరు ఉరుకుతారు. ఇప్పుడు సోషల్ మీడియానే అయిపోయింది. అప్పుడులా ఏమంటే ఒక పత్రికలు ఉంటుండే, ఏమైనా పత్రికలు చూసేది. ఇప్పుడు అట్లా కాదు. ఏం చేసినా సోషల్ మీడియా ద్వారా ఎవరు మంచియో ఏది చెడో సోషల్ మీడియానే డిఫైన్ చేస్తుంది బ్రో. నేను ఉట్టిగా చెప్పాను అరే హార్దిక్ పాండ్యా మంచివాడు కాదని. ఏదో మనం సోషల్ మీడియాలో మీరు నెగిటివిటీ చూడొచ్చు అంతే. మరి ఆర్సీబీ ఎప్పుడైతే టేబుల్ టాప్ లో ఉన్నారో, సో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏమైనా దెబ్బతినే ఛాన్స్ ఉందా? క్వాలిఫైర్ 1 లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది? కాన్ఫిడెన్స్ గురించి ఆర్సీబీ లో నాకు నచ్చే బ్యాట్స్మెన్ రజత్ పట్టిదార్ బ్రో. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్ అటాక్ ఇన్ ద ఇండియా. ఇప్పుడు స్పిన్ కి జబర్దస్త్ ఎవడు ఆడతాడంటే రజత్ పట్టిదారే బ్రో. మన ఇండియన్ క్రికెట్ లా మంచిగా అరే బాల్ వేస్తే బయట కొడతాడు ఫస్ట్ బాల్ నుంచి అంటే రజత్ పట్టిదార్. ఎంత నీట్ గా బ్రో బాల్ పైన ఎక్కి కొడతాడు. రజత్ పట్టిదార్ కి ఉన్న కాన్ఫిడెన్స్ కి
ఆయన టఫ్ ఫైట్ ఇస్తాడు బ్రో. ఇట్లానే కాదు మనం ఓడిపోయినాము వెనకాల పడిపోయినాం అనే ఎట్లా అయితే ఉండదు, ఆయన చాలా టఫ్ ఫైట్ ఇచ్చేటట్టు ఉన్నాడు బ్రో. నైట్ ఆర్సీబీ వాళ్ళు గెలవడానికి కాకుండా టాప్ 2 కోసం ఆడారు అని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అన్న సోషల్ మీడియా నెగిటివిటీ అంతా వదిలేయాలన్న. ఎందుకంటే ఇప్పుడు నేను నా కళ్ళతో చూసింది, ఇక్కడ మొన్న ఒక కాఫీ షాప్కి వెళ్ళిన అన్న, నా ముందు మీకు కావాలంటే వీడియో చూపిమంటే చూపిస్తా. ఇక్కడ హ్యాజిల్వుడ్, ప్యాటిన్ కమిన్స్ ఇద్దరు వేరే వేరే టీం. అంటే వాళ్ళు ఏంటంటే అంతా ఒకటే ఉంటారు, దగ్గర ఉన్నప్పుడు ఒకటే ఉంటారు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ఒకటే ఉంటారు. దాని తర్వాత ఎప్పుడైతే మ్యాచ్ ఉంటుందో మ్యాచ్ కి ఎవరైనా ఒపోనెంట్ కదా బ్రో, ఒపోనెంట్ వచ్చినప్పుడు క్లాషెస్ ఉంటాయి. దాని తర్వాత సోషల్ మీడియాలో చూపించారు వాళ్ళు కొట్లాడారు చేసారు అంటే అది ఏముండదు అన్న. ఎందుకు లాస్ట్ కి వాళ్ళు వచ్చి కూర్చోమనేది ఒకటే టేబుల్ లో అన్న, అంతే. అన్న నైట్ మ్యాచ్ తర్వాత హెడ్ కి విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కదా, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, దాని గురించి ఏం చెప్తారు? ఏమో బ్రో, ఇప్పుడు మన విరాట్ కోహ్లీకి చూసినట్టయితే ఇప్పుడు మన ఇండియాలో ఆయన కింగ్ అంటారు. విరాట్ కోహ్లీ గేమ్ తో పాటు యాటిట్యూడ్ ఉంది బ్రో. గేమ్ ఉన్నోనికి యాటిట్యూడ్ ఉంటే తప్పు లేదులే. ఇప్పుడు ఆయనకి ఏమో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమున్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం యాజ్ ఏ ఇండియన్ విల్ సపోర్ట్ విరాట్ కోహ్లీ ఇన్ ఎవరీ సర్కమ్స్టెన్స్. మనం విరాట్ కోహ్లీకి అగేన్స్ట్ గా పోం కదా. కొంతమంది తెలివి లేనివాడు బ్రో, ఎవరైతే ఇక వాళ్ళ క్రికెట్ గురించి నాలెడ్జ్ లేదో వాళ్ళు ట్రోల్ చేస్తారు, విరాట్ కోహ్లీ చేయముట్టలేదు అది ఇది అని. కానీ గేమ్ పరంగా చూస్తే విరాట్ కోహ్లీ హెడ్ కన్నా మంచి బ్యాట్స్మెన్, మంచి ఫీల్డర్ కూడా. ఇక అంత పోయి మన ఇండియన్ బ్రో, మనం ఇండియన్ కి సపోర్ట్ చేయాలి కదా.